చేసుకొని సెషన్ ప్రారంభించే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ విధంగా మీ సన్నిధిలో కనబడడానికి మాకు అనుకరించిన అతి అద్భుతమైన అవకాశం బట్టి మీ నామమున మహిమ కలుగును గాక. ప్రభా, చాలా రోజుల తర్వాత ఈ విధంగా మీ సన్నిధిలో కనబడడం, ముఖ్యంగా మీకు ఆలోచనలు తెలుసుకోవడానికి గాను మీరు మాకు అనుకరించిన అతి అద్భుతమైన అవకాశం బట్టి మీ నామమున మహిమ కలుగును గాక. ప్రభా, ఈరోజు ఒక మంచి విషయాన్ని ఆలోచించాలని ఆశపడుతుండగానైనా మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని సరిదిద్దమని, ఈ పరిశుద్ధాత్మ సహితం మమ్మల్ని కట్టి నడిపించి వేడుకుంటూ ప్రాధాయపడుతూ త్వరలో రానైనా మా ప్రభువును రక్షకుడునైనా క్రీస్తు శాశ్వతమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం వేడుకుని పరలోకపు తండ్రి, ఆమె. వందనాలండి. ముఖ్యంగా ఈ విధంగా మరలా మాట్లాడడానికి, దేవుని యొక్క చిత్తం తెలుసుకోవడానికి గాను దేవుడు అనుకరించిన అద్భుతమైన అవకాశం బట్టి దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమె. అయితే ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటిదంటే, ముఖ్యంగా వాక్యం విషయంలో చాలామంది పొరపాటు పడుతున్నారని కొన్ని సందర్భాలు చూసిన తర్వాత అర్థమైంది. ముఖ్యంగా ఈ సందర్భం ద్వారా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఖత్తర్లో ఉన్న నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. సో అతను ఒక ప్రశ్నగా నన్ను అడిగిన దానికి గాను సమాధానం నేను ఇచ్చాను. సో ఆ సమాధానం మీకు కూడా అర్థం కావాలన్నట్టుగా ఈ విషయాన్ని మీ దగ్గర తీసుకురావడం జరిగింది. రైట్. ముఖ్యంగా బైబిల్లో ఏ ప్రశ్న వచ్చినా సరే బైబిల్లోనే దానికి సమాధానం ఉంటుంది. అలా కాదు, నేను బయట నుంచి ఏదో సమాధానం వెతుక్కొస్తాను, దానికి యాప్ట్ చేసేస్తానంటే బైబిల్ ఒప్పుకోదు. ఫస్ట్ బైబిల్ మనం దేన్ని తీసేయకూడదట, దేన్ని కలపకూడదట. ఒకవేళ అలా చేస్తే బైబిల్లో రాయబడిన రోగాలన్నీ మనకు వచ్చేస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి ఎవరైనా సరే ఈ విషయాన్ని గుర్తించి బైబిల్లో ఏదైనా ప్రశ్న వచ్చిందా, బైబిల్లోని సమాధానం ఉంటుంది, వెతకండి, ఖచ్చితంగా దొరుకుతుంది. అంటే బైబిల్ బాగా చదవగలిగితేనే విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. లోతైన పరిశీలన మనకు ఎంతో అవసరం. ఇక రెండవదిగా ముఖ్యంగా ప్రశ్న ఏంటిది అంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వచనంలోనూ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి చూద్దాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టను, కానీ దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును అంటున్నాడు. ఏమంట? బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ముఖ్యంగా ఈ వచనాన్ని ఒక ఆయన, పెద్ద ఆయన, జ్ఞానంలో నెంబర్ 1 అని చెప్పుకుంటున్న ఆయన, సో ఇదే వచనాన్ని చదివించి ఆయన ఏమన్నారంటే, సో ఈ ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏంటి తెలుసా? ఇదిగో దుబాయ్లో ఉన్న పెద్ద నిర్మాణమే. సో దాని గురించి ఈ మాట రాయబడింది. మొన్న వర్షం వచ్చింది, వరదలు వచ్చినాయి, అది సగానికి ఒరిగింది. సో దాన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు? ఇసుక మీద కట్టబడింది దుబాయ్లో నిర్మాణమే. కాబట్టి ఇంతే వాక్యం, దీని గురించి చెప్పబడింది. కొంతకాలానికి అది కూలిపోతుంది, తర్వాత డాడీ చెప్పాడని చెప్పేసి గుర్తు చేసుకోండి అని ఆయన చాలా గట్టిగా చెప్పడం జరిగింది. చాలా కింద ఉన్న వాళ్ళు కూడా చెప్పలు కొట్టేశారు. అది ముఖ్యంగా నేను ఆయన టార్గెట్ చేసి మాట్లాడాలని ఆలోచన అది కాదు, కానీ వాక్యాన్ని ఆలోచించే విషయంలో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, అంటే ఎంత లోతైన పరిశీలన కావాలనేది. ముఖ్యంగా ఆయనంత ఆలోచించగలిగావు నువ్వు, ఆయనంత గొప్పడో నువ్వు, ఆయనంత అనుభవం, అంత వయసు లేదు నీకు అని చాలామంది కౌంటర్లు వేస్తారు. నేను ఆయనంత అనుభవం, అంత వయసుకు నాకు లేదు, అలాగే ఆయనంత పరిశీలన నేను చేయలేదు. కానీ ఎంత గొప్పడైనా సరే పొరపాటు మాట్లాడితే పొరపాటే, అది ఎవరైనా సరే. కాబట్టి అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. వాక్యాన్ని పరిశీలించే విషయంలో, వాక్యాన్ని లోతుగా ఆలోచించే విషయంలో ఎవరైనా ఒకటి, ఒక్కసారి వాక్యాన్ని సరిగా ఆలోచించి చెప్పగలిగితే వాడిది ఎవరైనా సరే దాన్ని ఒప్పుకోవాల్సిందే. అది వాక్యంలోనే సమాధానం ఉంటుంది. ఇప్పుడు మరి ఇక్కడ ఇసుక మీద కట్టబడిన ఇల్లు, బండ మీద కట్టబడిన ఇల్లు అన్నారు కదా, మరి బైబిల్లో దానికి సంబంధించి వచనాలు ఏమైనా ఉన్నాయా? మరి దాన్ని నువ్వు ఎలా చెప్తావు అని అంటే ఖచ్చితంగా చెప్తాను. ఓపికగా వినండి. దేనికంటే సరే ఏం అవసరం? ఓపిక అవసరం. సో అది కాకుండా ఏదో రెచ్చిపోదాం, ఏదో చేద్దాం అంటే ఏముండదు. ఒకవేళ మీరు ఆయన తిట్లు పడాలి తప్ప మీరు సరైన సమాధానం చెప్పలేరు. దానికి సంబంధించి దుబాయ్లో ఉన్న నిర్మాణమే ఆయన చెప్పింది కరెక్ట్ అని మీరు నిరూపించలేరు, ఖచ్చితంగా నిరూపించలేరు. బైబిల్లో ఏదైనా చెప్పబడిన మాట ఉందా, దానికి సంబంధించి మరో మాట ఉంటుంది, వెతకాలి, వాక్య పరిశోధన చెయ్యాలి. అంతే తప్ప ఆయన చెప్పాడు కాబట్టి కరెక్ట్, ఈయన చెప్పాడు కాబట్టి కరెక్ట్ అనే మాటలు మానేయండి. ఫస్ట్ వాక్యం అలాగే చెప్తుందా, వాక్యం అదే కురుడి గురించి మాట్లాడుతుందా, ఖచ్చితంగా మనందరూ దానిగా ఒప్పుకోవాలి. కాబట్టి ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? మరి బండ మీద కట్టబడిన ఇల్లు ఏంటి,
ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏంటి? సో ఈరోజు పరిశీలన చేద్దాం, చేసి దాని లోతైన ఆలోచనలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎప్పుడైతే మనం ఇలా లోతుకి వెళ్తామో, వాక్యపు లోతులోకి వెళ్తామో ఆటోమేటిక్గా ఒక ఇంత ఆనందం కలుగుతుంది. ఆ ఆనందాన్ని ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ముఖ్యంగా మరి దీనికి సంబంధించి ఎక్కడైనా వచనాలు రాయబడ్డాయంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 నుంచి ఒకసారి చూడగలిగితే, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు అంటున్నాడు. ఏమంట? దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు అంటున్నాడు. అంటే ముఖ్యంగా దేవునికంటూ ఒక ఇల్లు ఉందా? దేవునికంటూ ఒక ఇల్లు ఉందా? మరి ఆ ఇంట్లో ఆయన ఉంటున్నాడా? అసలు దేని గురించి చెప్పబడిన మాట ఇది? మోషే నమ్మకంగా ఉంటున్నట్టే మోషే గురించి రాయబడిన మాట ఇది. మోషే ఏ విషయంలో నమ్మకంగా ఉన్నాడు అని అంటే, దేవుని ఇల్లు అనగానే ఆనాటి ఇశ్రాయేలీయుల సంఘం, అంటే 20 లక్షల మందితో కూడిన సంఘం, సుమారుగా 20 లక్షల నుంచి 30 లక్షల మంది ఉన్న సంఘాన్ని గురించి మాట్లాడుతూ దేవుని ఇల్లు అని ప్రస్తావిస్తున్నాడు. అంటే ఆనాడున్న ఇశ్రాయేలీయుల సంఘాన్ని గురించి మాట్లాడుతూ మోషే ఆ విషయంలో నమ్మకంగా ఉన్నాడు. ఎక్కడ ప్రజలను దారి తెప్పించాలని ఆలోచనలో లేడు, నమ్మకంగా ఉన్నాడు అంటున్నాడు మోషే గురించి మాట్లాడుతూ. దేవుని ఇల్లు అంటే ఏంటి? సంఘం, అనగా ఇశ్రాయేలీయుల సంఘం గురించి ఆ రోజు మాట్లాడుతున్నాడు. అలాగే ఈయన కూడా, అనగా యేసుక్రీస్తు వారు కూడా తను నియమించిన వారికి నమ్మకంగా ఉండెను అంటున్నాడు. తను నియమించిన వారికి యేసుక్రీస్తు వారు కూడా నమ్మకంగా ఉన్నాడట, ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడట. ఆ రోజుల్లో అదే విషయం చెప్తాడు. అయితే క్రీస్తు కుమారుడు ఏంటి? ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యముడు నిరీక్షణ వలన ఉత్సాహముతో మటుకు స్థిరముగా చేపట్టినట్ల వరమే మనమే ఆయన ఇల్లు. అంటే ఇల్లు అంటే ఎవరు? మనమే అంటున్నాడు. మనమే అంటే ఎవరు? సంఘం. సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇల్లు అనగా ఏంటి మనకు అర్థం అవ్వాలి. ఏమర్థం అవ్వాలి? ఇల్లు అనగా ఏంటి? సంఘం అంటున్నాడు. అంటే ఒకసారి లోతుకి వెళ్ళగలిగితే, వాక్యం లోతుకి పరిశీలన చేయగలిగితే ప్రతి విషయాన్ని మనం బయట తీసుకురాగలుగుతున్నాం. అంతే తప్ప భౌతికంగా ఏదో చెప్పబడిన దాని గురించి, భౌతికంగా ఉన్న దాని గురించి అప్లై చేసేసి వాక్యం ఇదే చెప్పింది, వాక్యం వింటే అని చెప్పడం వల్ల ఏం ఉపయోగం లేదు సార్. కాబట్టి ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి. సంఘం అనగా ఏంటి? ఇల్లు. ఇల్లు అనగా ఏంటి? సంఘం. ఈ రెండు మనకి క్లియర్గా అర్థమైతే, ముఖ్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 నుంచి 6 వచనాలు చదవగలిగితే అందులో సారాంశం ఏంటిది? ఇల్లు అనగా అక్కడ ప్రస్తావించి మాట్లాడుతుంది అంటే సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఈయన కూడా ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడట. అంటే ఎవరు? శరీరం మీద ఆ శిరస్సు, సంఘం మీద శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. సంఘాన్ని శిరస్సు యేసుక్రీస్తు అని మాట్లాడుతున్నాడు. అంటే ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడంట. ఈయన కూడా ఎక్కడ సంఘాన్ని దారి తప్పించే ప్రయత్నం చేయట్లేదు. సంఘం కొరకు తన ప్రాణాలే అర్పించేసాడు, రక్తాన్ని చిందించాడు. ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఎక్కడ సంఘాన్ని పాడు చేయాలనే ఆలోచనలో ఈయన లేడు. సో ఈయన గురించి మాట్లాడుతూ ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు అంటున్నాడు. తొదమట్టుకు మనం బలంగా ఉండగలిగితే మనమైన ఇల్లు అని అంటున్నాడు. కాబట్టి ఇల్లు అనగా ఏంటి? ఇల్లు అనగా ఏంటి? సంఘం అంటున్నాడు. ఇప్పుడు బండ మీద కట్టబడిన సంఘం ఏంటి అంటే సత్యం మీద కట్టబడిన సంఘం అంటున్నాడు. సత్యం మీద కట్టబడిన సంఘం అంటున్నాడు. ఈ సంఘం ఎలాంటి శోధనలైనా రానివ్వండి, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులైనా రానివ్వండి, ఎలాంటి శోధనలైనా ఎదురవనివ్వండి, ఎక్కడ సంఘం తొలగిపోదు. సత్యం కోసం నమ్మకంగా నిలబడుతుంది. కానీ ఇప్పుడు అసత్యం మీద కట్టబడిన సంఘాలు ఉన్నాయి కదా, ఇసుక మీద కట్టబడిన సంఘాలు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు అనగా అసత్యం మీద కట్టబడిన సంఘాలు ఉన్నాయి కదా, ఏమాత్రం చిన్న తేడా వచ్చినా, ఏమాత్రం కొంచెం వ్యతిరేకతలు వచ్చినా, ఏమాత్రం ఎవరైనా కొంచెం ఆటంకంగా ఉన్నారంటే వెంటనే వీళ్ళు తొలగిపోతారు. అంటే మనకు విషయం అర్థం కావాలి. అసత్యం మీద కట్టబడిన సంఘం నిలబడదు అని. అనలు కూర్చొని వరదలు వచ్చినట్టున్నాడు. అంటే శోధనలు వచ్చినాయి అనమాట. ఈ శోధనలు నిలబడలేకపోతున్నారు. ఎవరు నిలబడలేకపోతున్నారు? అసత్యం మీద కట్టుబడిన సంఘాలు నిలబడలేకపోతున్నాయి. కానీ కింద దాని గురించి రాయబడిన మాట దాని పాటు చాలా గొప్పది అంటున్నాడు. ఈ రోజున అసత్యం మీద కట్టబడిన సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి లక్షల రూపాయలతో కూడుకున్న పనులు. అవి కోట్ల రూపాయలతో మందిరాలు కడుతున్నారు. ఇలా మందిరాలు కట్టి ప్రవచనాలు చెప్పి, ముఖ్యంగా ఆ అధ్యాయంలో ముఖ్యంగా 21 నుంచి ఒకసారి చూడగలిగితే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 వచనం నుంచి చూడగలిగితే అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతూ వాళ్ళు అంటారట, 24, 23 వచనాలకు వెళ్ళిపోతే వాళ్ళు అంటారు, ప్రభువా నేను ఆవునా, మేము ప్రవచింపలేదా, దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, ఇక ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారట. అంటే ఎంత కష్టపడుతున్నారు అసత్యం మీద కట్టబడిన సంఘాలు ఇవి చాలా కష్టపడుతున్నారంట. కానీ అసత్యం మీద కట్టబడిన దానివల్ల శోధన రాగానే తొలగిపోతున్నారట. ఇలాంటి ఇల్లుగా, ఇలాంటి సంఘంగా మీరు ఉండొద్దు అంటున్నాడు. నా మాటల మీద నిలబడాలి అంటున్నాడు. అసత్యం మీద కట్టబడి సంఘాలుగా మీరు ఉండొద్దు అంటున్నాడు. కాబట్టి ఇల్లు అనగా ఏంటి? సంఘం. ఇలాంటి సంఘం సత్యం మీద కట్టబడిందై ఉండాలి. వేరే సంఘాలు ఉన్నా సరే సత్యం మీద కట్టబడిన సంఘాలుగా ఉంటే దేవుని రాకడ వరకు నమ్మకంగా నిలబడగలుగుతారు. ఎప్పుడైతే అసత్యం మీద కట్టబడతారో, వ్యర్థమైన ఆలోచన మీద కట్టబడతారో, ఏవో దొరుకుతాయని సంఘాలకు వస్తారో, మీరు ఇసుక మీద కట్టబడిన ఇల్లే ఎప్పటికీ మీరు నిలబడలేరు. శోధన రాగానే తొలగిపోతారు.
వ్యర్థమైన ఆలోచనలోకి వెళ్ళిపోతారు. అలాంటి సంఘంగా దేవుడు మిమ్మల్ని కోరుకోవట్లేదు. ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకుని రోజు రోజుకి మనం ఆలోచించే విధానంలో మార్పులు రావాలని, ఇక మీదట మీరు సత్యం మీద కట్టబడాలని దేవుని పేరిట మీకు తెలియజేస్తూ, ఇది అద్భుతమైన విషయాన్ని దేవుడు మనకు అందించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీరందరూ కూడా నమ్మకంగా సత్యంతో నమ్మకంగా అడుగులేనని ప్రార్థిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ఈ విధంగా మీ సన్నిధిలో కనబడడానికి మీరు మాకు అనుగ్రహించిన అత్యద్భుతమైన అవకాశం బట్టి మీరు ఆమెను మహిమ కలుగును గాక. రోజుకి మరింత పరిపూర్ణత అడుగులేస్తున్నాయన మీ కృపలో వరిదేయడానికి, సత్యం మీద కట్టుబడిన సంఘంగా మీ కృపలో నమ్మకంగా ముందు కొనసాగడానికి మీ పరిశుద్ధాత్మ సాయం మాకు అందించి వినడుకుంటూ ప్రాధాన్యపడుతూ త్వరలో రానైనా మా ప్రభువును రక్షకుడునైనా క్రీస్తు శ్రేష్టమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం వేడుకొని పరలోకపు తండ్రి. ఆమె వందనాలండి.